సంతాసి దారిద్ర్య దుఃఖ భయహారిణి శాశ్వతన్య సర్వోపకారకరణాయ పదార్థచిత్త. నాకు జన్మనిచ్చిన నా కన్న తల్లిదండ్రులు తాడేపల్లి సుశీల, పార్వతీశ శాస్త్రులకి ప్రథమతః నా నమస్సుమాంజలి తెలియచేస్తూ, నాకు 2 అక్షరం ముక్కలు నేర్పినటువంటి గురువులందరికీ కూడా పాద ప్రణామాలు అర్పిస్తూ, ఈనాటి ఈ సభకి నన్ను రప్పించటానికి ముఖ్య కారకులైనటువంటి శ్రీ అప్పాజస్సుల సత్యనారాయణ గారికి వినయపూర్వక నమస్సుమాంజలి తెలియచేసుకుంటూ, ఈ సభలో నాకంటే జ్ఞానాధికులు, వయోధికులు చాలామంది ఉన్నారు. మీ అందరికీ కూడా పతంజలి వినయపూర్వక నమస్సుమాంజలి. శ్రీ సత్యనారాయణ గారు చెప్పినట్టు ఎటువంటి పరిస్థితుల్లోనూ 1 గంట సమయాన్ని నేను మించను. ఆలోపుగానే ఆ స్వామి దయతోటి ప్రసంగాన్ని పూర్తి చేయడానికి ప్రయత్నిస్తాను. తాళ్లపాక అన్నమయ్య, ఈ పేరు ఇప్పుడు విననటువంటి వారు బహుశా లేరు. ఇది నేను ఘంటాపదంగా చెప్తాను. ఎందుకంటే సూర్యుడి కాంతిని, వెంకటేశ్వర స్వామిని, అన్నమయ్య కవిత్వాన్ని ఈరోజు కొత్తగా పరిచయం చేయనవసరం లేదు. అంటే అన్నమయ్య కవిత్వం పేరుగా ప్రచారం అవుతున్నటువంటి 1-2 పాటలు, అదివో అల్లదివో కానివ్వండి, ఇలాంటివేవో కనీసం 2 పంక్తులైనా రానటువంటి వారు ఈ రోజుల్లో, తెలియనటువంటి వారు లేరు అనటంలో అతిశయోక్తి ఏమాత్రం లేదు. అయితే మేము ప్రధానంగా ఈనాటి సభలో మేము నిర్దేశించుకున్న అంశం ఏంటంటే, సాహిత్యానికి అన్నమయ్య చేసినటువంటి వరివస్య ఏమిటి? ఆధ్యాత్మికం అది విడదీయలేనటువంటిది పువ్వుకి తావిలాగా. ఎందుకంటే అన్నమయ్య అనే పదంలో మొదటి అక్షరం ఆ, ఆధ్యాత్మికంలో ఆ. అఆలు నేర్చుకునే వాళ్ళందరూ కూడా అన్నమయ్యని, ఆధ్యాత్మికతని తప్పనిసరిగా అనుసరించి తీరవలసిందే. కాబట్టి ఆధ్యాత్మికత నుంచి అన్నమయ్యని వేరు చేయటం చాలా కష్టం. కాకపోతే మన దృక్కోణం ఏంటంటే, ఈరోజు ఒక నన్నయ్య, ఒక తిక్కన, ఒక ఎర్రాప్రగడ ఏ మహాకవులని మనం అనుకుంటున్నామో ఆ మహాకవుల స్థాయిలో అన్నమయ్యని మనం కూర్చోబెట్టగలమా? అది ఈనాటి నా ప్రసంగాంశం. అన్నమయ్యలో అంత గొప్ప విలువలేమున్నాయి అంటే, కేవలం భక్తితో పాటలు పాడినంత మాత్రాన ఆయన మహాకవి అయ్యాడా? లేదా మహాకవులకు ఉన్నటువంటి లక్షణాలు ఏమైనా అన్నమయ్యలో ఉన్నాయా? అసలు ముందుగా మనం మహాకవి లక్షణాలు ఏంటో ఆలోచిద్దాం. అది ముందు ఒక ప్రామాణికం, ఒక తూనికిరాళ్ళు మన దగ్గర ఉండాలి కదండి. ఉంటే ఆ త్రాసులోకి అన్నమయ్యను కూడా మనం తీసుకురావడానికి ప్రయత్నం చేయొచ్చు. మహాకవి అంటే ఎవరినని అనుకుంటున్నాం మనం? ఇందాకే మేము చమత్కారంగా మాట అనుకున్నాం. ఈ రోజుల్లో మహాకవి అన్న పేరు చాలా ఆంగ్ల భాషలో చెప్పాలంటే చీప్ అయిపోయింది. ప్రతివాడు మహాకవి. కవి అన్న పేరుతోటి ఎవడు కూడా పిలిపించుకోవడానికి ఇష్టపడటల్లా, అందరూ మహాకవులైపోయారు. అలా కాదండి. మహాకవులని కొన్ని ప్రామాణిక సూత్రాలు కొంతమంది పెద్దవాళ్ళు పెట్టారు. ఏమిటండి అవంటే, అంటే అన్నిటిని నేను చెప్పట్లేదు కానీ కొన్నిటి చెప్తున్నా. వాడు రాసేటువంటి కవిత్వం సార్వకాలికమై ఉండాలి. అంటే కేవలం వాడు ఉన్నటువంటి కాలంలోనే ఆ కవిత్వం ఉండకూడదు. వాడు వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆ కవిత్వం కలకాలం నిలబడగలగాలి. సార్వకాలికమై ఉండాలి, సార్వజనీనమై ఉండాలి. అంటే తను ఉంటున్నటువంటి సంఘానికి ప్రాతినిధ్యాన్ని ఆ మహాకవి కవిత్వం వహించాలి. అలాగే ఆ మహాకవి కవిత్వం చదివిన తర్వాత రాజశేఖరుడు చెప్పినట్టు ఆనందంతో పాటు ఎంతో కొంత ఉపదేశం మనస్సుకి అందాలి. ఆ కవిత్వాన్ని చదివిన తర్వాత మనస్సులో ఇది అని ఇదమిద్ధంగా నిర్వచించలేనటువంటి ఒక ఆనందమేదో మనకు కలగాలి. ఆ కవిని తలుచుకోగానే చేతులు
అప్రయత్నంగా కలిసిపోవాలి. అంటే ఆ పూజ్య స్థానంలో ఆ మహాకవిని మనం పెట్టగలగాలి. అబ్బా ఏమన్నాడ్రా, ఏం చెప్పాడ్రా అని మన మనస్సుకి ఎవరో చెప్పకుండానే మనగా అనిపించాలి. ఇదిగో ఇటువంటి లక్షణాలు కొన్ని ఆ మహాకవికి ఉండాలి. ఒక తిక్కన గారికి అటువంటి లక్షణాలు ఉన్నాయి, ఒక నన్నయ్యకి అటువంటి లక్షణాలు ఉన్నాయి. మరి అన్నమయ్యలో అటువంటి లక్షణాలు ఉన్నాయా? మహాకవికి ఉండవలసిన ఇంకొక లక్షణం ఏంటంటే, ఆయన వేసిన బాటలో ఇంకొంతమంది ప్రయాణం చేయగలగాలి. అప్పుడు వాడు మహాకవి అవుతాడు, యుగ పురుషులు అవుతారు, యుగ కవులు అవుతారు. మరి అన్నమయ్యని కేవలం భుజాల మీద మోస్తున్నారా? అన్నమయ్యని ఏదో పాటల ద్వారా ఆయన్ని ప్రచారం చేయించాలని చూస్తున్నారా? నిజంగా యుగ కవికి కావలసినటువంటి లక్షణాలు అన్నమయ్యలో ఉన్నాయా? దీనికి మొట్టమొదటిగా నేను షేక్స్పియర్ నుంచి మొదలు పెడతాను. షేక్స్పియర్ని తలదన్నినటువంటి వాడు అన్నమయ్య. ఏమిటి, నువ్వు ఎలా చెప్పగలవు ఈ మాట? షేక్స్పియర్ రాసినటువంటి నాటకం మనందరికీ తెలుసు, యాజ్ యూ లైక్ ఇట్. యాజ్ యూ లైక్ ఇట్ అనే నాటకంలో షేక్స్పియర్, అంటే అతని కాలం 1564 1616 షేక్స్పియర్ కాలం. ఆయన ప్రపంచం ఒక నాటక రంగస్థలం అన్నాడు. ఆ కొటేషన్ మనందరికీ బాగా తెలుసు. ఈ ప్రపంచం అంతా కూడా నాటక రంగస్థలం అన్నాడు. కానీ జాగ్రత్తగా గమనించండి, ఇది నేను సాక్షిలో రాసేటప్పుడు కూడా చాలా మంది నన్ను అభినందిస్తూ చాలా మంది ఉత్తరాలు రాశారు. షేక్స్పియర్ చెప్పినటువంటి ఈ మాటని అన్నమయ్య, అంటే 1408 1503 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి అన్నమయ్య నానాటి బతుకు నాటకము అన్నాడు. ఒక్కసారి మీరు ఊహ చేయండి. మనం అబ్బా ఏమన్నాడ్రా షేక్స్పియర్ అని చెప్పి మనందరం జబ్బలు చరుచుకుంటున్నాం. షేక్స్పియర్ చెప్పక మునిపే అన్నమయ్య నానాటి బతుకు నాటకము కానక కన్నది కైవల్యము, ఈ బతుకంతా కూడా ఒక నాటకం పొమ్మన్నాడు. అంటే ఏంటనమాట అండి, ఒక మహాకవి అని షేక్స్పియర్ ఈరోజు మహాకవి కాదని ఎవ్వరూ అనలేరు. ఎందుకంటే ప్రపంచం మొత్తం మీద ఆ ప్రతిపత్తి ఆ మహాకవికి ఉంది. మరి ఆయన కంటే ముందుగా అంతటి విశిష్ట భావాన్ని చెప్పినటువంటి అన్నమయ్య మహాకవి కాకుండా ఎలా అవుతాడు? ఇంకొక దురదృష్టం ఏంటంటే, ప్రాచీన మహాకవుల యొక్క కావ్యాలు మనం చదువుతూ ఉంటే పూర్వ కవుల యొక్క స్తుతులు కనపడతాయి, అలాగే కుకవి నింద కనపడుతుంది. దురదృష్టవశాత్తు అన్నమయ్యని స్తుతించినటువంటి తెలుగు కవి లేడు. ఒక్కరు కూడా. వాళ్ళ కొడుకులు పెద తిరుమలాచార్యులు, తాళపాక చిన్నన్న ఇలాంటి వారు మా అన్నమయ్య అని చెప్పి పొగిడారు. కానీ వేరే వాళ్ళెవ్వరూ కూడా అన్నమయ్యని పూర్వకవుల ప్రశంసలో ఆ ఒక్క పదం అన్నమయ్య అని జోడించాల, ఆయనకి నమస్కారం పెడుతున్నాము అని చెప్పాల. కానీ అన్నమయ్య యొక్క భావాల్ని వాళ్ళ కావ్యాల్లో వాడుకున్నారు. నేను ఇందాక చెప్పాను, ఏ మహాకవి వేసినటువంటి బాటలో మిగతా కవులు వెళతారో అప్పుడు అతను మహాకవి అవుతాడు అని చెప్పి. ఎలా నువ్వు చెప్పగలవు అని అంటే, వక్కణించు అన్నాడు అన్నమయ్య ఒక చోట. తెనాలి రామకృష్ణ కవి కూడా ఎక్కడా వాడలేదండి, అన్నమయ్య వాడినట్టుగానే వక్కణించు అనే పదప్రయోగం చేశాడు. అంటే ఈయన ఏదైతే స్వేచ్ఛా ప్రయోగాలు కొన్ని చేశాడో అన్నమయ్యవి తర్వాత కాల అన్నమయ్య ప్రయోగాల్ని మిగతా కవులందరూ కూడా అనుసరించారు. ఇట్లా చాలా చోట్ల నేను కొన్ని ఉదాహరణలతో చెప్పాను, అన్నమయ్యని అనుసరించినటువంటి కవులు ఉన్నారు. కానీ దురదృష్టవశాత్తు చెప్తున్నాను, మరి ఎందుకు జరిగిందో కానీ అన్నమయ్య పేరుని వాళ్ళ పూర్వకవి స్తుతుల్లో తీసుకురాలేదు. సరే, అది పక్కన పెట్టండి. ఒకరు తీసుకురానంత మాత్రాన ఆ వ్యక్తిత్వం, ఆ విలువ ఎప్పటికది కలకాలం అలాగే నిలిచే ఉంటుంది. ఇక సాహిత్యంలో అన్నమయ్య యొక్క గొప్పతనం చూద్దాం. నేను మొట్టమొదట మనవి చేసినట్టుగా ఈనాటి నా ప్రసంగాంశం ఆధ్యాత్మిక అంశాలకి కొంచెం దూరంలో ఉంటుంది, అది గుర్తుపెట్టుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. కాలాన్ని గురించి అన్నమయ్య ఒక నిర్వచనం ఇస్తాడండి. కాల విశేషమో లోకము ఏ గతియో సన్మార్గంబుల కీలు వదిలే
సౌజన్యము కిందైపోయినది. ఈ కాలం ఎటువంటిదని నన్ను చెప్పమంటావు? సన్మార్గముల కీలు వదిలిపోయింది అంటాడు. చూడండి, బండి చక్రానికి ఒక కీలు ఉంటుంది. ఆ కీలు గనక పోతే ఆ చక్రం తిరగటానికి వీలుండదు. ఈ కాలాన్ని గురించి వ్యాఖ్యానం చేస్తూ అన్నమయ్య కలకాలం నిలబడేటువంటి ఒక గొప్ప నిర్వచనం చేశాడు. సన్మార్గముల యొక్క కీలు వదిలిపోయింది ఈ కాలంలో అన్నాడు. సౌజన్యం కిందైపోయింది. పైన ఉండవలసినటువంటి ఆ మంచితనం, సుజనుడి యొక్క భావం కింద అయిపోయిందని చెప్పి చాలా బాధపడ్డాడు. సార్వకాలికమైన సత్యాన్ని చెప్పాడు. అలాగే ఆధ్యాత్మిక పరంగా చెప్తున్న లౌకికానికి అన్వయిస్తూ ఇంతవరకు ఏ మహాకవి చెప్పనటువంటి ఒక గొప్ప ప్రతిపాదనని అన్నమయ్య చేశాడు. త్రికరణ శుద్ధిగా చేసిన పనులకు దేవుడు మెచ్చును, లోకము మెచ్చును. త్రికరణ శుద్ధి, మనస్సేకం, వచస్సేకం, కర్మణ్యేకం. మనస్సులో ఏమనుకుంటావో పైకి అదే చెప్పాలి, పైకి ఏది చెప్తావో దాన్ని అదే ఆచరించాలి. ఆ రకంగా ఉండటాన్ని త్రికరణ శుద్ధి అంటారు. త్రికరణ శుద్ధిగా నువ్వు చేసే పనులకి, అంటే ఒకరిని చూస్తూ నువ్వు ఏ మాట నువ్వు మనసులో అనుకున్నావో దాన్నే పైకి చెప్పాలి, వాడికి నువ్వేమంటావో అది చేసి పెట్టాలి. ఆ రకంగా ఉండేటువంటి వాళ్ళు సత్పురుషులు. అలా చేసే పనులకి దేవుడు మెచ్చటమే కాదు, లోకము మెచ్చును అన్నాడు. ఎంత వ్యక్తిత్వ వికాస పరిపూర్ణమైనటువంటి మాట అన్నాడో చూడండి. మనం పర్సనాలిటీ డెవలప్మెంట్ అని ఏ క్లాసుల్లో ఈరోజు మనం చెప్పుకుంటున్నామో, నువ్వు త్రికరణ శుద్ధిగా చేయి. ఇవాళ వాడు నిన్ను ఆహ్వానించకపోవచ్చు, కానీ నువ్వు నిజాయితీగా పనిచేయి. ఎవరో ఒకరు నిన్ను ఆమోదించేటువంటి వాళ్ళు ఈ లోకంలో తప్పనిసరిగా ఉంటారు. గొప్ప ఆలంబన్ని, గొప్ప ఆశ్వాసాన్ని అన్నమయ్య మనకిచ్చాడు. ఇది సార్వకాలికం కాదా అన్నమయ్య నిర్వచనం? అలాగే సంబంధాల గురించి ఎంత గొప్పగా అన్నమయ్య వ్యాఖ్యానించాడంటే, అంటే అబ్బా ఎంత బాగా అన్నాడురా అని అనిపిస్తుందండి. ఆయన కీర్తనలో ఎంత బాగా అన్నాడు చూడండి. ఇద్దరి దేహ సంబంధం ఇదిగో, గద్దించి యాడనుండునో కడసారి తాను. ఇద్దరి దేహ సంబంధాలటవి. తోడబుట్టిన మమత తొడిగి కొన్నాళ్లకు వాడిక పుత్రుల మీద వలెనుండదు. జీవి పుడతాడు, తోడబుట్టిన వాళ్ళు ఏర్పడతారు. కొంతకాలం మా అక్కే, మా అన్నే, అన్న, అక్క సంబంధాలు ఏర్పడతాయి. తోడబుట్టిన వాళ్ళతోటి అనుబంధాలు ఏర్పడతాయి. దాన్ని ఎంత గొప్పగా వ్యాఖ్యానం చేస్తున్నాడంటే, తోడబుట్టిన మమత తొడిగి కొన్నాళ్లకి, చిన్నప్పుడు బ్రహ్మాండంగా ఉంటుందిగా ఒకరి మీద ఒకరికి అభిమానాలు, అన్నదమ్ములకి, అక్క చెల్లెళ్ళకి. వాడిక పుత్రుల మీద వలెనుండదు. పెరిగి పెద్దవాళ్ళు అవుతారు, పెళ్లిళ్ళు చేసుకుంటారు, పిల్లలు పుడతారు. ఒక్కసారి ఎవరికి వాళ్ళని లెక్కేసుకుందాం. చిన్నప్పుడు మన అక్క మీద, మన సోదరి మీద, మన చెల్లెలి మీద, మన తమ్ముడి మీద మనం చూపించినటువంటి ప్రేమ, ఈ రోజు పుత్రుడి మీద చూపించినటువంటి ప్రేమ రెండు సమానంగా ఉన్నాయా? లేవు. ఎంతటి నిర్వచనం చేశాడో చూడండి. మొట్టమొదటేమో తోడబుట్టిన మమత తొడిగి కొన్నాళ్లకి వాడిక పుత్రుల మీద ఏమీ ఉండదు. వేడుక వారెవ్వరో వీరెవ్వరో కానీ, మహాకవి ఎంత చమత్కారంగా అంటున్నాడంటే, వేడుక వారెవ్వరో, ఆ తోడబుట్టిన వాళ్ళు ఎవరో, ఈ కొడుకులు ఎవరో సంగతి పక్కన పెడదాం కానీ, కూడబెట్టి వీరికి కొట్లాడి వారికి. చిన్న పదాలండి, చిన్న పదం, ఎంత బ్యూటిఫుల్. మన తెలుగు భాష ఆంధ్రత్వం, ఆంధ్ర భాషాచ. అప్పయ్య దీక్షితుల వారు తెలుగు భాష రావటం, తెలుగు నేర్చుకోవటం, తెలుగులో ఉన్నటువంటి మధురిమని పిండటం, ఆ మధురిమని ఆస్వాదించటం పూర్వజన్మ సుకృతం అండి. ఏమంటాడంటే చిన్న పదాలు వాడుతున్నాడు. కూడబెట్టి వీరికి కొట్లాడి వారికి. అంటే నువ్వు పిండుకో, ఎంత అర్థమైన పిండుకో. సంతానం కోసం ఏమో కూడబెడతాం, అదే అనుబంధాలు ఏర్పడ్డాయి నీకు. తోడబుట్టిన వాళ్ళతోటి అనుబంధం ఏర్పడింది, పుత్రాదులతోటి సంబంధం ఏర్పడింది, అనుబంధం ఏర్పడింది. కానీ సంతానం కోసం ఏమో కూడబెడుతున్నావు, వాళ్ళ దగ్గర ఏమో కొట్లాడుతున్నావు. అన్నదమ్ముల దగ్గర, అక్క చెల్లెళ్ళ దగ్గర అనుబంధాల మీద ఆ మహానుభావుడి యొక్క వ్యాఖ్యానం. తల్లి మీద గల భక్తి తనకే కొన్నాళ్ళకి. అంటే ఎంత మానవ సంబంధాలని ఎంత లోతుగా వెళ్ళి ఆ మహానుభావుడు అన్వయం చేశాడు చూడండి.
తల్లి మీద గల భక్తి తనకే కొన్నాళ్లకి ఇల్లాలి మీద వలె ఇంతనుండదు. తల్లి మీద ఉండే భక్తి చిన్నప్పుడు మా అమ్మ 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 అమ్మ, తల్లి మీద వలె ఉండే భక్తి ఇల్లాలి మీద వలె భార్య ఏర్పడిన తర్వాత ఇంతనుండదు. కామన్, ఇంతనుండదు. వెల్లివిరి ఇది కొంత విచారించ ఇది కొంత. నేను కొంచెం ఆలోచిస్తూ ఉంటే ప్రకాశించేట్లుగా ఏం తోస్తోందంటే, ఈనాడు ఏదైతే వృద్ధాశ్రమాలు అంటున్నామో సార్వకాలీనము సార్వజనీనము అనేది మహాకవిత అని చెప్పాను మీకు. నేను అన్నమయ్య వ్యాఖ్యానిస్తున్నాడు. వెల్లివిరి ఇది కొంత విచారించ ఇది కొంత, ఇల్లు ముంగిలి ఒక్కరిది ఎరవు ఒక్కరిది. ఇల్లు ముంగిలి ఒక్కరిది ఎరవు ఒక్కరిది. ఇంటి ముందేమో భార్యను కూర్చోబెట్టుకుంటావట, పనికిరాని ప్లేస్ లో అమ్మని కూర్చోబెడతావురా నువ్వు. ఇల్లు ముంగిలి ఒక్కరిది ఎరవు నొక్కరిది, తల్లి మీద గల భక్తి తనకే కొన్నాళ్లకి ఇల్లాలి మీద వలె ఉండదు. వెల్లివిరి ఇది కొంత విచారించ ఇది కొంత, ఇల్లు ముంగిలి ఒక్కరిది ఎరవు ఒక్కరిది. అంటే ఇది కేవలం ఒక్క వ్యక్తిని ఉద్దేశించి రాస్తే అన్నమయ్య కవిత్వం గొప్పది కాదండి. మానవ జాతి బలహీనతలు ఏమున్నాయో, మానవ జాతిలో ఉన్నటువంటి లోపాలు ఏమున్నాయో వాటిని ఒక కెమెరా లాగా ఫోటోగ్రాఫ్ తీసి ఆ చిత్రాన్ని తన కవిత్వంలో స్వామివారి పేరు మీదుగా ఉన్నటువంటి కీర్తనల్లో ఆ మహానుభావుడు నిక్షేపించాడు. అలాగే కులాలు మతాల మీద అన్నమయ్య చాలా చక్కటి తీర్పిచ్చాడండి. ఒక గొప్ప న్యాయాధికారిలాగా. ఎందుకులా కొట్టుకుతొస్తారు ఈ కులాలు జాతులు ఈ మతాలు అని, ఎందుకులా మీరు కొట్టుకుంటారు అని ఆయన అంటాడు. ఆతుమ కలవ్యాపకమని తలపోసిన పిమ్మట జాతీయ కులాభిమానము చర్చింపనే రాదు. నేను చాలా చోట్ల వెళ్ళినటువంటి సభల్లో చెప్తూ ఉంటాను, ఒకరికి నమస్కారం ఎందుకు చేస్తున్నావు నువ్వు? నమః తే, చెప్పిందే మళ్ళీ చెప్తూ ఉంటా ప్రతి మీటింగ్ లో నేను. నమః తే, నీకు అంటే నీకు కాదు, నీ లోపల ఉన్న పరమాత్మ అంశకి నమస్కారం చేస్తున్నావు నువ్వు. ఆత్మ కలవ్యాపకమని అన్ని చోట్ల వ్యాపించింది ఆత్మ అని నువ్వు తలపోసిన పిమ్మట జాతి ఏమిటి, కులం ఏమిటి, మతం ఏమిటి, ఎందుకు రా చర్చ అసలు నీకు? అందరూ ఒకటైన భావన నీకు ఎందుకు రాదు అనంటూ చేయని వాడెవ్వడు చేరి చిల్లర దోషాలు. ఎలాంటి మాట అన్నాడు చూడండి. చిల్లర దోషాలు రా, చిల్లర దోషాలు చేయకురా మహానుభావ, చేయని వాడెవ్వడు చేరి చిల్లర దోషాలు అనంటూ మరి ఆనాడే ఆ 15వ శతాబ్దిలో ఉన్నటువంటి దాన్ని తన కీర్తనల్లో ఎంత నిబంధించాడంటే ఆ మహానుభావుడు, జాతి లేని జీవికి స్వతంత్రమేది అన్నాడు. ఇక్కడ జాతులు వద్దన్నాడు, కులాలు వద్దన్నాడు, మతాలు వద్దన్నాడు. మళ్ళీ వేరే కీర్తనలో ఆయన అంటున్నాడు, జాతి లేని జీవికి స్వతంత్రమేది అన్నాడు. అంటే ఈ కాలంలో కూడా మనం దాన్ని గమనిస్తున్నాం. ఒక కులం, ఒక మతం, అరే వీడు మనోడ్రా అనేసరికి వాడికి ఎక్కడ లేనటువంటి వాపు వచ్చేస్తుంది. వాపు పేరు మీద బలం వచ్చేసేస్తుంది. అంటే ఆ కాలంలో కూడా వీడు మనవాడ్రా అని అంటే వాడికి ఎక్కడ లేని బలం వచ్చేసిన వాడెమ్మడి ఆ కులపు వాళ్ళు, ఆ మతపు వాళ్ళు అందరూ చుట్టూతో చేరి వాడికి గొప్పవాడు ఎటువంటి పని చేసినా జై హో జై హో అని చెప్పి కీర్తన చేసేవారు ఆ కాలంలో కూడా. అది ఈనాటికి కూడా అనుసరణీయంగా వస్తూనే ఉంది. అది ఏమిటో మీకు నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఆ మహాకవి అన్నమయ్య, జాతి లేని జీవికి జాతిని అడ్డం పెట్టుకుంటున్నారా స్వతంత్రం ప్రదర్శించుకోవటానికి మానవులందరూ కూడా. జాతి లేని జీవికి స్వతంత్రమేది అని వ్యంగ్యంగా ఆ మహానుభావుడు తన కీర్తనల్లో ప్రతిపాదించాడు. అలాగే బానిసత్వాన్ని అన్నమయ్య నిరసించాడు. పోతన్ని మనందరం కూడా నెత్తి మీద పెట్టుకుంటాం. పోతన గారి పేరు చెప్తే నిజంగా మహాకవి పోతన నెత్తి మీద పెట్టుకోవాల్సినటువంటి వాడే. కానీ ఆ స్థాయిలో నెత్తి మీద పెట్టుకోవాల్సినటువంటి మరొక మహాకవి అన్నమయ్య. ఎందుకంటే రాజులకి అంకితం ఇమ్మంటే కర్ణాట కిరాట కీచ కాధములకు నేను అమ్మను సరస్వతిని అని చెప్పి త్యజించినటువంటి మహాకవి పోతన. అదే పద్ధతిలో, అదే పరిపంథాలో కానీ పోతన గారు కూడా అన్నమయ్యను తెలుసుకోవాలి. అన్నమయ్య ఏ మాట అన్నాడు చూడండి. చీచీ నరులదిదేటి జీవితము, ఏమిటి బానిస బతుకులు బతుకుతున్నారా మీరందరూ, ఉద్యోగాలు చేసుకుంటున్నటువంటి మాబోటి వాళ్ళందరినీ
అన్నమయ్య తిట్టాడు. చీచీ నరులది ఇదేటి జీవితము, ఏమిట్రా బానిసత్వం నీకు, బానిస బతుకులు బతకండ్రా, స్వేచ్ఛగా బతకండి మీరు అని అంటూ ఎలాంటి పోలికలు చెప్తాడంటే ఈ మహాకవి, గుండెల్లో గుచ్చుకుపోయే పోలికలు ఏ మహాకవి ప్రయోగిస్తాడో, ఆ ప్రయోగాలతో ఏ మహాకవి కవిత్వం పూర్ణత్వమై ఉంటుందో అతను మహాకవి అవుతాడు. ఈ బానిస జీవితం నీకు వద్దు అంటూ అన్నమయ్య ఎటువంటి గొప్ప దృష్టాంతం చెప్పాడంటే, అడవిలో మృగజాతి అయినా కావచ్చు కాక ఒడిని ఇతరులను కొలువవచ్చునా. అడవిలో మృగజాతి అన్నా అయిపోరా, మృగజాతి అంటే జింకలు ఇలాంటివి ఉంటాయి చూడండి, వాటిలాగన్నా స్వేచ్ఛగా నువ్వు బతుకురా, ఎందుకు నీకు ఈ కర్మ. ఇతరుల్ని పడి సుమతి శతకర్త కూడా అన్నాడు బానిస బతుకులు వద్దు అని చెప్పి. కానీ మనకి తప్పట్లేదు కాబట్టి మనం అందరం కూడా మళ్ళీ చాలా మందిని బానిస బతుకులు బతుకుతున్నాం. బానిస అనేటువంటి వాడికి ఎటువంటి స్వాతంత్రాల్ని కోల్పోతాడో మనందరికీ కూడా అనుభవపూర్వకంగా తెలుసు. బానిసత్వాన్ని వదులుకుంటేనే మానవుడికి పరిపూర్ణమైనటువంటి జీవితం ఏర్పడుతుంది అని, ఒక సంఘం ఎలా ఉండాలో, సంఘంలో వ్యక్తులు ఎలా ఉండాలో, ఏ మనిషికి ఆ మనిషి ఎలా స్వతంత్రంగా జీవించాలో అన్నమయ్య తన కీర్తనల్లో నిరూపించాడు. ఇక మధ్య మధ్య పానీయం సమర్పయామిలాగా కేవలం ఈ నినాదాలు, ఈ సందేశాలేనా, కొంచెం మనస్సుని స్పందింపచేసేటువంటివి ఏవైనా ఒకటి రెండు అన్నమయ్య ఏమైనా వర్ణించాడా? ఏమాత్రం తగ్గలేదండి ఆ మహానుభావుడు. ప్రబంధ కవుల్ని తల దన్నాడు. నువ్వెంత అన్నాడు. మనందరికీ చాలా ప్రసిద్ధమైన కీర్తన వేటూరు ప్రభాకర శాస్త్రి గారు పీఠికలో ఉదాహరించినటువంటి కీర్తన, లాలను చును చేరు లలన నిరుగడల అని చెప్పి బ్రహ్మాండమైన కీర్తన. కృష్ణ పరమాత్మని ఇలా ఉయ్యల ఊస్తూ ఉన్నటువంటి కీర్తన. మలయ మారుత గతులు మాటికి చెలంగా, పలుకు కపురంపు తావి పై పై మెలంగా, పలుగా నలహరింపుల రాల్కరంగా, బలసి వినువారి చెవి బడలిక తొలంగా, లాలను చును చేరు లలల నిరుగడల. సరే, ఇక్కడ అనుప్రాస చక్కగా ఉంది. మలయమారుత గతులు మాటి మాటికి ప్రసరిస్తూ ఉంటే, అలాగే మాట్లాడుతూ ఉంటే కర్పూరంపు తావి పై పైన వస్తూ ఉంటే, ఆయన మాట్లాడుతూ ఉంటే రాళ్లు కరిగిపోతూ ఉంటే వినేటువంటి వారి యొక్క చెవి బడలిక తీరిపోవాలట. చూడండి ఎలాంటి నుడికారం అన్నమయ్య వాడాడో. ఆయన దగ్గర ఎంగిలి పదాలు ఉండవండి. అన్నమయ్య దగ్గర ఉన్న అన్నమయ్య సాహిత్యంలో నేను చదువుకున్నంత వరకు ఎంగిలి పదాలు ఉండవు. ఒక చోట వాడింది మళ్ళీ ఇంకో చోట వాడ్డు. చెవి బడలిక తీరిపోతుందట వినేటువంటి వాళ్ళకి. అంత గొప్పగా కీర్తనలు పాడుతూ వాళ్ళందరూ ఉయ్యాలు ఊస్తున్నారని. మరి ఇంత ఏముందా, మామూలుగా ప్రబంధ కవులు అందరూ చెప్పిందే కదా. అన్నమయ్య ప్రత్యేక ముద్ర, ఒక మహాకవి కాగలిగినటువంటి ముద్ర ఏవైనా ఇందులో ఉందా అంటే ఒక పంక్తి కనిపిస్తుందండి. పంచభూషణ బాహుమూల రుచితో. ఇక్కడ కూర్చున్న పెద్దవాళ్ళలో చాలా మందికి నేను ఆ పద్యపాదం చదువుతుంటేనే ఎవరిదో తెలిసిపోయింది. అదిగో దానికి ఆధారం అన్నమయ్య. ఏమంటున్నాడు చూడండి. కరమూలముల కాంతి కడుచాయ చేయ. వాళ్ళు ఉయ్యాల ఊస్తూ ఉంటేట, ఇలా ఊగుతూ ఉంటేట కరమూలముల కాంతి అంటాడండి అన్నమయ్య. అంటే ఆ మహానుభావుడు ప్రబంధ కవులకి ఏమాత్రం కూడా ఎక్కడా తగ్గడు. ఎంత ఆధ్యాత్మిక వేత్త, ఎంత ఆధ్యాత్మిక కవి అని మనం అనుకున్నామో, ఒక పెద్దనని ఎంత గొప్పగా మనం వర్ణించుకుంటున్నామో, పెద్దన పోలిన కవి అన్నమయ్య అని మనకు అనిపిస్తాడు ఇటువంటి పాదాలు గనక మనం చూస్తూ ఉంటే. అలాగే రాజ్యం అనే దాంట్లో నీకు శాంతి రావాలి అంటే ముందుగా నువ్వు నీ మనస్సు అనే రాజ్యంలో శాంతిని తెచ్చుకో అన్నాడు అన్నమయ్య. ఏంటంటేది, ఘన మనోరాజ్య సంగతి చెలగిన కాని జనులకెప్పుడు ఆత్మ సౌఖ్యంబు లేదు. మన మనస్సులకి అందరం ఎవడి మనస్సుకి వాడు రాజు కాబట్టి మనస్సుకి రాజుగా ఉన్నాడు. ఆ రాజ్యంలో నువ్వు శాంతిని తెచ్చుకుంటేనే నీకు సౌఖ్యం ఏర్పడుతుంది అని అన్నమయ్య జీవన ప్రణాళికని నిర్దేశించాడు. అలాగే తిక్కన గారిది చాలా గొప్ప పద్యం నాకు భారతంలో శిల్ప నిర్మాణ చాతురిలో అత్యద్భుతంగా అనిపించేటువంటి పద్యం పగని గురించి చెప్పినటువంటి పద్యం.
పగని గురించి చాలా గొప్పగా తిక్కన గారు చెప్పారు. అన్నమయ్య కూడా ఎంతటి ఉదాత్త స్థాయిలో పగని గురించి చెప్పాడంటే, మనలో పగ బాధ అనుభవించనివాడు, లేదా ఒకరి మీద అబ్బా ఇలా ఎందుకు చేశాడురా అని కొంచెం పాటైనా పగ పడనివాడు, అంటే పగని చెందేటువంటి వాడు లేకుండా ఉండరు సాధారణంగా. ఏదో ఒక నిమిషంలో వాడి మీద అసూయ లాంటిదో ఏదో ఒకటి వస్తుంది. ఈర్ష్య అసూయలకి మధ్య ఉన్న తేడా మనందరికీ తెలుసు. ఈర్ష్య అంటే వాడికి ఉన్నది మనకి లేకపోతే మనం బాధపడితే దాన్ని ఈర్ష్య అంటారు. అసూయ అంటే మనకి లేనిది వాడి దగ్గర ఉంటే వాడు దొంగ పనులు చేసి సంపాదించాడు, వాడు ఊరికే వచ్చింది అనుకున్నాం ఇలాంటిది అని చెప్పి ఆ అసూయ బాధతోటి వాడిలో లేనటువంటి ఆ చెడు గుణాన్ని మనం ప్రచారం చేసి నిరూపించటం అసూయ. ఈ ఈర్ష్య అసూయల యొక్క మూలంలో నుంచి పుట్టుకొస్తుంది పగ, వాడిని ఎలాగైనా నాశనం చేయాలని. దీన్ని నాశనం చేయమంటున్నాడు అన్నమయ్య మహాకవి. ప్రతిలేని ధైర్యంబు పదిలపరచిన కాని మతిలోని పగవారి మదమనపగరాదు. ఏదో కత్తి పట్టుకొని యుద్ధం చేయటమే కాదు ధైర్యం అంటే. ధైర్యం అనేది ఎక్కడ ఉండాలో తెలుసా? నీ లోపల ఉండేటువంటి పగని అణచాలి అంటే ఒక వ్యక్తి మీద నువ్వు పడేటువంటి ఆ ఈర్ష్యని, అసూయని, ఆ తట్టుకోలేనటువంటి ఆ బాధని, ఇలాంటి వాటన్నింటినీ పోగొట్టుకోవాలంటే మొట్టమొదట నీకు కావలసింది మతిలోని ధైర్యము. నీ మనస్సులో ధైర్యం రావాలి. పిరికివాడెప్పుడు ఇతరుల మీద పగపడుతుంటాడు, ధైర్యవంతుడెప్పుడు ఇతరుల మీద పగపట్టాడు. అన్నమయ్య ప్రతిపాదన ఎంత మహాకవి అండి! అంటే ఒకరిని క్షమించాలి అని అంటే మనకు చాలా ధైర్యం కావాలి. తొందరగా ఎవరిని మనం క్షమించలేం, ఎందుకంటే ముళ్ళు గుచ్చుతున్నంత బాధ మనకు ఉంటుంది. కాబట్టి అంత ధైర్యం నువ్వు సంపాదించుకోవాలి. మతిలోని పగవారి మదము అనచాలి అంటే ప్రతిలేని ధైర్యం ముందు నీ మనస్సులో నువ్వు సంపాదించుకో అని అన్నమయ్య అంటున్నాడు. అలాగే సిగ్గు గురించి ఎంత గొప్ప నిర్వచనం చేశాడంటే ఈ మహాకవి, సిగ్గుల తొలగని ఆశల చిక్కి కదా దుర్మానపు సిగ్గుల ఎగ్గు చేతను చిక్కువడిరి చెనులు. ఇలాంటి అంటే నాకు తెలిసినంత వరకు, నేను చదివిన కావ్యాల్లో వరకు ఇలాంటి సిగ్గుని ఏ కవి వర్ణించలేదండి. సిగ్గు ఈ రోజు కూడా వర్ణిస్తున్నారు, చాలా మంది సిగ్గుపడుతున్నారు, కొంతమంది సిగ్గుపడని వాళ్ళు కూడా ఉన్నారనుకోండి, అది వేరే సంగతి. కానీ ఈ మహానుభావుడు అన్నమయ్య చాలా కొత్తగా ప్రతిపాదన చేస్తాడండి. గర్వంలో కొంతమందికి సిగ్గు పుడుతుందట. అసలు ఊహిస్తామండి మనం? గర్వంలో సిగ్గు ఏంటండి బాబు? వేరే చోట ఎక్కడైనా సిగ్గు రావచ్చు, కానీ గర్వంలో కొంతమందికి సిగ్గు పడుతుందట. దీనికి నేను ఆలోచించగా నాకు తోచినటువంటి భావం ఏంటంటే, గర్వంలో సిగ్గు ఎలా పుడుతుందంటే, ఇద్దరు దుర్మార్గులు ఉన్నారనుకుందాం. ఆ ఇద్దరు దుర్మార్గుల్లో ఒకడు 10 కొంపలు కూల్చాడు. ఇంకొకడికి ఆ 10 కొంపలు కూల్చినటువంటి వాడు ఏమనుకుంటున్నాడంటే, ఆహా నా వల్ల కదా ఇంతమంది బాధపడుతున్నారు, నేనంటే ఇంతమంది భయపడిపోతున్నారు, నేను అలా బయట కాలు పెట్టానంటే అంతమంది వణికి వస్తున్నారు అని ఆ మొదటివాడు అనుకుంటాడు. రెండో రోజు ఆ రెండో వాడు 15 కొంపలు కూల్చాడు. 15 మంది వీడిని చూస్తే భయపడిపోతున్నారు. అప్పుడు ఈ మొదటి వాడికి, అరే నేను 10 మందిని కూలిస్తే వాడు 15 మంది కొంపలు కూల్చాడు కదా అని చెప్పి వీడికి ఉన్న గర్వానికి సిగ్గు ఏర్పడుతుందట. అదే నేను 15 కొంపలు కూల్చలేకపోయినా నాకంటే ముందు వాడు వెళ్ళిపోయాడు రా. అరే ఏం బావాలండి! అంటే ఒక మహాకవి ఇందాక సత్యనారాయణ గారు కారులో వస్తున్నప్పుడు చెప్పారు, విశ్వనాథ వారు సీతమ్మ వారిని మొట్టమొదట ప్రవేశపెట్టినప్పుడు భూమి బద్దలయ్యేటట్టు ప్రవేశపెట్టాడయ్యా అని. అంటే ఒక పాత్రని ప్రవేశపెట్టడం, ఒక గొప్ప ఊహని ప్రవేశపెట్టడం, ఎవ్వరూ చేయలేనటువంటి ఒక ఊహని సమున్వేషంగా చక్కగా ప్రకాశించేటట్లుగా చేయటం అన్నమయ్య లాంటి, విశ్వనాథ లాంటి మహాకవికే సాధ్యం. అది అన్నమయ్య కవిత్వం. అంటే ఎవరూ చెప్పనటువంటి దాన్ని సరికొత్తగా చెప్పటం అన్నమయ్య కవిత్వంలో మనం గమనించవచ్చు. అలాగే ఒక సిగ్గుని తలుచుకుంటే మన ముఖంలో కూడా కొద్దిపాటి సున్నిత భావాలు ఉన్న వాళ్ళల్లో కూడా అబ్బా అని అనిపించే భావంలో కూడా అన్నమయ్య చేశాడు. ఇంత గొప్ప నిర్వచనం చేసిన మహాకవే సిగ్గుని గురించి కూడా ఇంత సిగ్గుపడచ్చా, సిగ్గులో ఇంత అందం ఉందా అన్నట్లుగా కూడా చేశాడు. దాన్ని కూడా మీకు వినిపిస్తాను. వేడుక ఆతడు రాగా వెనక వెనకకు పోయి. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ పెద్దవాళ్ళు అర్థమవుతోంది. నాయకుల వారు వచ్చారు. నాయక పాపం ఆయనకేసి తల పూర్తిగా, ఇదివరకటి రోజుల్లో లేండి, ఇప్పుడు కాదు, నాయిక పూర్తిగా తల ఎత్తి చూడలేకపోతోంది. కొంచెం వెనక్కి, ఆయనేమో ఇలా ముందుకు వస్తున్నాడు.
ఈవిడ కొంచెం వెనక్కి సర్దుకుంటోంది. వేడుక ఆతడు రాగా వెనకకు పోయి తోడనే నవ్వు సిగ్గు తొలకగాను. నవ్వుతోటి సిగ్గు వచ్చిందట. లోపల నుంచి ఆనందం నవ్వు కింద మారిపోతోంది. సిగ్గు వచ్చేసింది. ఆ సిగ్గు రాగా వీడని కొప్పు విసరుచు. ఇలా కొంచెం వెనక్కి వెళ్తుంటే ఆ కొప్పు విడిపోవటం లేదా అన్నట్టుగా ఉందట. దాంతో విసురుచు తలయూస ఇట్లా కొంచెం ఇలా అనుకుంటోందట. ఆయన ప్రతి భంగిమ, ప్రతి చలనాన్ని ఆ మహాకవి ఫోటోగ్రఫీ తీశాడండి. వీడని కొప్పు విసరుచు తలయూచు. ఇంతవరకు మామూలుగా ఉంది. కొసమెరుపు అంటారండి కథలు రాసేవాళ్ళు, మా అందరికీ తెలుసు. కథ మొత్తానికి ప్రాణం ఏంటంటే కథలో చిట్ట చివర రాసేటువంటి వాక్యం. అన్నమయ్య కవిత్వంలో కూడా దాన్ని గమనించవచ్చు. ఈ అమ్మాయి నాయకుడిని చూసింది, సిగ్గుపడుతోంది, వెనక్కి వెళ్తోంది, కొప్పు విడిపోతోంది అన్నట్లుగా ఉంది, కొంచెం తలతెల ఇలా అంటోంది. చిట్ట చివరి కొసమెరుపు ఏమన్నాడంటే ఆడనే మూర్ఛపోయానతడంత తోడనే. ఈ అమ్మాయిని చూసి వాడు ఒకసారి మూర్ఛపోయాడు. ఇంత అందంగా చెప్పచ్చా అండి? అంటే ఈ అమ్మాయి యొక్క సిగ్గుపడుతున్నటువంటి ఆ అందం యొక్క ఆ గొప్పతనాన్ని చూసి వాడు తట్టుకోలేకపోయి ఆ పారవశ్యంలో వాడు మూర్చిపోయాట. తట్టుకోలేక అంత ఆనందం కలిపిందట ఈవిడ గారి యొక్క సిగ్గు వాడికి. అరే ఏమి వర్ణనండి! నాకు ఒళ్ళు తెలియదండి. ఆ పారవశ్యంలో అన్నమయ్య కీర్తనలు చదువుతున్నప్పుడు ఎంత గొప్పగా వర్ణించచ్చా అంటే ఆ పూర్వ కవులని ప్రబంధాల్లో ఉండేటువంటి ఆ వర్ణనల్ని మించిపోయినటువంటి గొప్పదైనటువంటి సున్నితమైనటువంటి భావాల్ని ఇలా అన్నమయ్య ఆవిష్కరించాడు. అలాగే మనందరికీ చాలా ప్రసిద్ధమైన కీర్తన ఉంది. అందరూ చాలా మంది తందనానాహి పాడుకుంటూ ఉంటాం. ఇలాంటిదే అన్నమయ్య కీర్తనలో నాకు 2-3 దొరికాయండి. అందులో ఒకటి మీకు పరిచయం చేస్తాను. వినికి అందరికీ ఒక్కటే వివరములే వేరు, కనుచూపులు ఒక్కటే కాంక్షలే వేరు. చూడండి ఎంత అసలు. వినికి అందరికీ ఒక్కటే వివరములే వేరు, కనుచూపులు ఒక్కటే కాంక్షలే వేరు, తనివియు ఒక్కటే తనువులే వేరు. ఈరోజు మినీ కవిత నానీలు అని ఏదైనా మనం అనుకుంటున్నాం చూడండి. ఈయన కీర్తనల్లో నుంచి ఆ వెంకటేశ్వర ముద్రని ఆ పైన పల్లవిని తీసేస్తే, ఇప్పుడు నేను చెప్తున్నా అవేనండి, అవి తీసేస్తే వీటిని కనుక మనం ప్రచురిస్తే మినీ కవితల కింద నానీల కింద ఎంత గొప్ప అసలు చూడండి. తనివియ్యం ఒక్కటే తనువులే వేరు, మనసును ఒక్కటే లోని మర్మములే వేరు. అసలు అంటే ఇంత సింపుల్ గా కూడా అంత గొప్ప కవిత్వాన్ని అన్నమయ్య ఆవిష్కరిస్తాడు. లోకమును ఒక్కటే లోను వెలుపల వేరు. లోకమును ఒక్కటే, లోపల లోకం వేరట, వెలుపల లోకం వేరట. ఊహ చేయాలండి. కవిత్వం అంటే ఆలోచన అమృతము అన్నారు పెద్దలు. సంగీతం మనందరికి తెలిసిన విషయమే. ఒకటి ఆపాత మధురం, రెండోది ఆలోచన అమృతం. అలా అందించగలగాలండి మహాకవి. పూర్తిగా విప్పదీసే చెప్పేసేయకూడదు. అంత గొప్పగా చెప్తున్నాడు. లోకమును ఒక్కటే లోను వెలుపల వేరు, వాకులను ఒక్కటే మాటలు ఒకటే భాషల వరుసే వేరు, జోక నాహారం ఒక్కటే సొరిది రుచులే వేరు. నాకు రుచిగా ఉంది, నీకు ఇంకో రుచి, నీకు సొరిది రుచులే వేరు. ఇక్కడ మళ్ళీ అన్నమయ్య యొక్క ముద్ర కొసమెరుపు. కైకొన్న రతి ఒక్కటే కందువలే వేరు. కందువ అంటే సామర్థ్యం. కైకొన్న రతి ఒక్కటే కందువలే వేరు అన్నాడు. ఇక చూడండి, అంటే పూర్తిగా చెప్పడండి, మీకు మీరు ఆలోచించుకోండి అని వదిలేసేస్తాడు. అది అన్నమయ్య కవిత్వంలో ఉన్నటువంటి గొప్పతనం. అలాగే ఇంకొకటి భావచిత్రాలని ఈరోజు మనం భావ కవిత్వం, ఆధునిక కవిత్వంలో ప్రత్యేకమైన శాఖ కృష్ణశాస్త్రి గారు ఇలాంటి మహానుభావులు చేసింది. ఆనాటి అన్నమయ్య కీర్తనల్లో ఈ భావ కవితా చిత్రాలు నాకు కనపడ్డాయండి. ఎంత గొప్ప మౌనం మీద రాశాడండి ఆయన. మౌనం మీద గొప్ప భావచిత్రం చేశాడు అన్నమయ్య. అరసి ఎందుంటివని అడిగిన మాత్రమున నాయకుడు వచ్చి అక్కడ నుంచున్నాడు. ఈవిడ అడిగిందట, అరసి తెలుసుకొని ఎందుంటివి అని అడిగిన. ఈవిడ అడిగింది పాపం, ఈవిడ నోరిప్పి అడిగింది. ఎందుంటివి అని అడిగిన మాత్రమున ఆయన జవాబు ఇవ్వల. మోర పంచుకున్నాడు మౌనము తోడ. మోర అంటే ముఖం.
అరసి ఎందుంటివని అడిగిన మాత్రమున మోర పంచుకున్నాడు మౌనముతోడ. ఏం జవాబు ఇవ్వలేదండి, ఆ కార్యక్రమం చేశాడు. మాటలాడ కొంకి సతి మౌనముతో ఉండగాను. ఇంకొక నాయకు పాపం సిగ్గుతోటి సంశయించి పాపం మౌనంతో ఉంటే తేటల నాకే నీపైకి తీసుకుంటే. ఆ రకంగా అంటే ఒక మౌన భావ చిత్రాన్ని అన్నమయ్య ఈ కీర్తనలో ప్రతిపాదించాడు. అట్లాగే మోహం గురించి ఆధ్యాత్మిక పరంగా నేను చెప్పట్లేదు. ఈనాటి ఆధునిక కాలంలో చాలా ప్రసిద్ధిది, అది లేని తెల్లారినటువంటిది, మీకు అందరికీ చెప్పనక్కర్లా. దానివల్లే ప్రభుత్వాలు కూడా బతుకుతున్నాయి. దాన్ని మోహానికి వాడుకున్నాడు ఆయన. ఆ పోలిక చూడండి, ఆ మహానుభావుడు ఆ మోహానికి దేంతో పోలిక చెప్పాడంటే, చుట్టి మద్యము వంటిది చొక్కించు మోహము, చుట్టి మద్యము వంటిది చొక్కించు మోహము, ఒట్టి మాంసము వంటిది వయోమదము. ఇక్కడ నాకు గొంతు కట్టుబడింది. గొంతుకుల పుల్ల అంటారండి ప్రాచీన సాహిత్యంలో. గొంతుకుల పుల్ల అంటే ఏంటంటే, మద్యం అంటే శబాష్, మద్యం చెప్పేస్తాం, అమరకోశం పట్టుకుంటాం, దాని అర్థం చెప్పేస్తాం. చుట్టి మద్యం ఏంటరా బాబు? మద్యం ఓకే, చుట్టి మద్యం అంటే శ్రీహరి నిఘంటువులు లేదు, రవ శ్రీహరి గారు రాసిన నిఘంటువులు లేదు, ఎక్కడ మీకు తిరగేసిన బహుజనపల్లి సీతారామాచార్య నిఘంటువు లేదు. దాదాపుగా 10-15 నిఘంటువులు తిరగేసా నేను, జుట్టు పీక్కున్నా. ఈయన చుట్టి అంటే ఆయనకి ఏం రాసావా మహానుభావ నువ్వు అని చెప్పి. చుట్టి మద్యం ఏమిటాయా బాబు? చుట్టి మద్యము వంటిది చొక్కించు మోహము. సరే, చొక్కించు అంటే పరవశింపజేసేటువంటి మోహము. ఇదివరకటి రోజుల్లో చుట్టిల్లో అని ఒక ఇల్లు ఉండేవి, గుండ్రంగా. ఆ చుట్టిల్లు అంటే మధ్యలో ఇలా గడకర్ర పెట్టేసి దాన్ని చాలా వాస్తు ప్రమాణంగా తీసుకుంటే ఎటువంటి వాస్తు దోషాలు లేనటువంటి ఇల్లుటండి అది. ఇప్పటి రోజుల్లో అంటే నాకు తెలియదు మహానుభావం, మీరెవరు కూడా దయచేసి అపార్థం చేసుకోకండి. నేను విన్నది, ఇది ఎంతవరకు నిజమో కూడా నాకు తెలియదు. ఇప్పటి రోజుల్లో కూడా మద్యాన్ని ఎంత నిల్వ చేసి ఉంచితే, కొన్ని రకాల మద్యాలు ఉంటాయి నాకు తెలియదు, ఆ మద్యాలని ఎంత ప్రాచీనమైంది గనక ఉంటే అంత మజాట, అది అంత ఖరీదుట. అది యథార్థం. ఇదిగో ఆ రోజుల్లో కూడా చుట్టి మద్యం, ఈ చుట్టిళ్లలో మద్యాన్ని ఇలా దాచిపెట్టేవారు. ఎక్కడ గమనించాడో ఈ మహానుభావుడు, చుట్టి మద్యము వంటిది చొక్కించు మోహము అన్నాడు. అదే అన్నమయ్య సమకాలీనంగా ఏ పరిస్థితులు అయితే ఉన్నాయో వాటిని తన కావ్యంలోకి, తన కృతుల్లోకి పట్టుకొచ్చాడు. సమాజాన్ని దర్పణంలో చూపించాడు అన్నమయ్య. అలాగే ఒట్టి మాంసము వంటిది వయోమదము. ఆ నిర్వచనాలు చూడండి. మాంసం ఒట్టిగా ఉందనుకోండి, ఒట్టిగా తినబుద్ధి అయ్యేదట. దానికి ఏవేవో టాటాలు చేర్చాలట. చేరిస్తే అది బ్రహ్మాండంగా ఉంటుందిట. మరి ఒట్టి మాంసము వంటిది అలాంటివి ఏవి చేర్చకుండా ఒట్టి మాంసాన్ని తీసుకొచ్చి తినరాబాయ్, తెలంగాణ భాష, తినరాబాయ్ అని ఒట్టి మాంసం అని అంటే అది అలాంటిదిట. అంటే పనికి మాలినటువంటిది వయోమదము, వయస్సు చేత వచ్చేటువంటి మదము ఆ ఒట్టి మాంసం లాంటిది. ఏ మసాలా పదార్థాలు ఇలాంటివి కలపనటువంటిది, ఎటువంటి ప్రయోజనం లేనిది, నిష్ప్రయోజనమైనది అని చెప్పటానికి అంత గొప్ప నిర్వచనం చేశాడు. అలాగే మనస్సు గురించి నాకు ఇప్పటి వరకు కూడా శిఖరాయమానమైన కీర్తన మనస్సు అంటే త్యాగరాజస్వామి గుర్తుకొస్తాడు నాకు. త్యాగయ్య ముందు ఇంకెవరిని నేను ఒప్పుకోను. మనసా ఎటులోర్తునే అంటాడు. నాకు ఆ కీర్తన అంటే నా కళ్ళ ముందు నీళ్ళు వచ్చేస్తాయి. కానీ అన్నమయ్యని చూసినట్టు ఓరే బాబో ఈయన కూడా ఇంత గొప్పగా చెప్పాడేంట్రా అని చెప్పి ఈయనకు కూడా నమస్కారం చేసి ఆయన పదాలు అంటుకొని ఏమన్నాడంటే, ఆయన ఎండలోని నీడ ఈ మనస్సు. ఏమన్నాడండి అసలు? అందుకని పూర్వకాలంలో ఇక్కడ ఉన్న పెద్దలకు చాలా మందికి తెలుసు, కవిత్వాన్ని నిషేధించారు. కావ్యాలాపంచ. ఎందుకంటే కవిత్వం చదువుకుంటుంటే ఇంకే అన్ని పనులు మానేస్తాడు, ఇంకేం పట్టించుకోడాడు. వాడు దేనికి పనికిరాడు, సంసారానికి పనికిరాడు. దేనివల్ల వాడి వల్ల ఎవరికి ఉపయోగం ఉండదు. ఎందుకంటే అందులో ఆనందంలో మునిగిపోతూ ఉంటుంటాడు. అందుకని పెద్ద వాళ్ళు ఏం చేశారంటే కావ్యాలాపంచ వర్జేత్, ఆయన వాడి దగ్గరికి ఉత్తమ కవిత్వాలు అలాంటివి పెట్టకండి అని చెప్పారు. ఎందుకంటే అంతటి మహానుభావులు అంతటి కవిత్వాలు రాశారు. చూడండి ఏమంటున్నాడు, ఎండలోని నీడ ఈ మనస్సు.
పండుగాయసేయ చవిలేదు మనస్సు, తేనె లోపలి ఈగ తెరగాయ మనస్సు. తేనె లోపలి ఈగ తెరగు, ఆ పద్ధతిలో ఉంటుందట ఈ మనస్సు. అంటే అలా కొట్టుకుంటూ ఉంటుందని. ఇక్కడే ఓ మాట నేను రాసుకున్నాను. అన్నమయ్య కీర్తనలకి ఉండేటువంటి ఒక చెడ్డ పేరు ఏంటంటే, మీలో చాలా మందికి తెలుసు, పదాలు అర్థం కావండి అని, నిఘంటువులు పట్టుకోవాలండి అని. చాలా పదాలు నిజమే మీరు అన్నది. ఎందుకంటే ఆ కాలంలో ఆయన ఏవైతే వాడుకలో ఉన్నాయో, ప్రజలు ఏవైతే మాట్లాడుతున్నారో ఆ పదాలను తీసుకొచ్చి వాడుక భాష తీసుకొచ్చి పెట్టేశాడు. ఎటువంటి నిర్మోహమాటంగా పెట్టాడు. ఇంకా రాబోయే కొన్ని కీర్తనలు మీకు చెప్తాను ఎంత గొప్పగా ఆయన వాడాడు. ఆ పదాలని వాడాడు కాబట్టి చాలా స్వేచ్ఛగా వాడుక భాషని తన కీర్తనల్లో పెట్టాడు. మరి అటువంటి మహాకవి రాసిన కీర్తనల్లో కొన్ని పదాలు అర్థం కానటువంటి మాట నిజమే. కానీ ఈ పదాలు ఎందుకు అర్థం కావండి? ఎండలోపలి నీడ ఈ మనస్సు. పదాలు అర్థం అవుతున్నాయి. ఇక్కడ మళ్ళీ ఇంకొక ఆరోపణ, భావం తెలియట్లేదండి బాబు. చూడండి, ఎండ తెలుసు మాకు, నీడ తెలుసు, ఎండలోపలి నీడ ఈ మనస్సు ఏమిటి అంటే, వెలుగు చీకటి అంటే అరూపాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నాడు. వెలుగు చీకటి అంటే, వెలుగులో చీకటి అంటే కొద్దిసేపు మనస్సు చైతన్య సహితంగా ఉంటుంది, కొంచెం సేపు నిశ్చైతన్యంగా ఉంటుంది, కొంతసేపు కష్టాల్లో మునిగి ఉంటుంది, కొంతసేపు కష్టంలో సుఖంలో ఉంటుంది, కొంతసేపు సుఖంలో కష్టంలో ఉంటుంది. ఎంతైనా నువ్వు వ్యాఖ్యానం చేసుకో, ఎండ లోపలి నీడ ఈ మనస్సు అంటే మన వ్యాఖ్యానానికి సరిపోయేటట్లుగా అంత గొప్పగా ఈ మహానుభావుడు రాశాడు. అలాగే హెచ్చరిక చేశాడు, నాయనా నువ్వు ఏం చేయదలుచుకున్నావో వెంటనే చేసే మన ప్రాచీన మహాకవులు చెప్పారు, ఆలస్యం చేయకు. అది భారతంలో లేదు కానీ చమత్కారంగా కథ చెప్తారు. ఎవరో యాచకుడు వస్తే ధర్మరాజు గారు రేపు రమ్మన్నట్ట. భీముడు పక్క నవ్వేట. ఎందుకు నవ్వేవరా అంటే, ఏం లేదన్నయ్య రేపటి వరకు జీవించుంటానని నీకు నమ్మకం ఉంది కదా అన్నట్ట. అంటే నువ్వు చేయదలుచుకుంటే ఇప్పుడే చేసేవాడు వచ్చాడు, నీకు దానం చేసేవాడు ఇప్పుడే చేసేవాడు. రేపని చెప్తావు, రేపు నువ్వు ఉంటావని నీకు నమ్మకం ఉందా? అందువల్ల యముడు జుట్టు పట్టుకోనున్నాడు, నువ్వు ఏం చేయదలుచుకున్నావో వెంటనే చేసేయమన్నారు పెద్దలు. దాన్ని అన్నమయ్య ఎంత గొప్పగా అంటున్నాడు చూడండి. కడలుడిపి నీరాడగ తలచు వారికి కడలేని మనసుకి కడమ ఎక్కడిది, దాహమనిగిన వెనుక తత్వమెరుగదనన్న దాహమేలనుగు తత్వమే మెరుగు. సముద్రం దగ్గరికి వెళ్ళాం, అలలన్నీ తగ్గిన తర్వాత స్నానం చేద్దాం అనుకున్నాం. ఈజ్ ఇట్ పాసిబుల్? అలలు ఎప్పుడు తగ్గాను, నువ్వు ఎప్పుడు స్నానం చేస్తావు? అలలు ఎప్పుడు తగ్గవు. ఒక అల కింద పడిపోయిందంటే మళ్ళీ ఇంకొక అల పైకి లేస్తూ ఉంటుంది. అలలన్నీ ఉపశమించిన తర్వాత నేను స్నానం చేద్దాము అంటే అది వల్ల కానటువంటి పని. కాబట్టి చాలా మంది ఈ రోజుల్లో భారతం, భాగవతం, భగవద్గీత ఇలాంటివన్నీ కూడా ఇప్పుడా, దానికి ఒక టైం ఉందిలే, అప్పుడు చదువుకుందాంలే, ఇప్పటి నుంచి అవి ఎందుకురా, పెద్దవాళ్ళు కూడా చిన్నపిల్లలు ఇప్పుడు దుద్దు అని పక్కన పెడుతున్నారు. దాన్ని అన్నమయ్య వెక్కిరిస్తున్నాడు. కడలుడిపి నీరాడగ తలచు వారికి అంటే, ధర్మం చేయదలుచుకుంటే వెంటనే చెయ్యి, తర్వాత చేద్దామని వాయిదా వెయ్యకు. అలలు తగ్గిపోయిన తర్వాత స్నానం చేద్దామంటే అది కుదరనటువంటి పని. అలలు ఎప్పుడూ ఉంటాయి జీవితంలో, తీరుబాటు లేనటువంటి సమయాలంటూ ఎప్పుడూ ఉంటాయి. ఎప్పుడో కొంత ఆ జీవితంలో నువ్వు కొంత తీరుబాటు చేసుకుని ఒక మంచి మాటన్నా విను, ఒక మంచి పుస్తకమన్నా చదువు. రోజుకు 10 నిమిషాలు ఇతరుల్ని, నీ కొడుకుల్ని, నీ భార్యని ఉద్ధరించడం, నీ భర్తని ఉద్ధరించడం కాదు, నిన్ను నీవు ఉద్ధరించుకోవటానికి ప్రయత్నం చెయ్యి. నీ వెంట ఎవ్వరూ రారు, నువ్వొక్కడివే. గీతాంజలిలో రవీంద్రనాథ్ ఠాగూర్ అంటారు, గీతాంజలి చదువుతూ ఉంటే ఒక్కడివే బయలుదేరు, ఎవ్వరూ రారు మన వెంట. ఎంత తత్వపూరితంగా మహానుభావుడు అంటే 2 రకాలుగా రాశాడు మహానుభావుడు. ఈ ఒక మంచి పని చేయదలుచుకుంటే వెంట నలుగురు వచ్చినప్పుడు బయలుదేరదామని కాదు, ఒక్కడివే బయలుదేరు. ముందు నువ్వు మొదలు పెట్టేసేయి, నువ్వు అది పూర్తిగా నువ్వు నమ్మిన తర్వాత నువ్వు ఒక్కడివే బయలుదేరమన్నాడు గీతాంజలిలో. కాబట్టి ఏ మంచి పని అయినా సరే మన కోసం అంటూ చేయాలి. భగవద్గీతలో కృష్ణ పరమాత్మ కూడా అదే చెప్పాడు. ఆత్మ మనల్ని మనమే ఉద్ధరించుకోవాలి, ఎవ్వడు వచ్చి మనల్ని ఉద్ధరించరు. అలా అని చెప్పి నీ బాధ్యతలు, నీ బంధాలు నువ్వు మానుకోమని కాదు, వాటిని కూడా నెరవేరుస్తూ ఉండు. నిన్ను నువ్వు ఉద్ధరించుకునే కార్యక్రమం రోజులో కొంతసేపు పెట్టుకో.
కడలుడిపి నీరాడగ తలచు వారికి కడలేని మనస్సుకి కడమ ఎక్కడిది. ఎందుకంటే ఈ మనస్సు ఎటువంటిదిరా బచ్చా, చెప్తున్నాను నేను. కడలేని మనస్సు. కడ అంటే తుది. ఈ మనస్సు తుది లేదురా. ఈ తుది లేని మనస్సుకి కడమ ఎక్కడిదిరా? దీనికి అంతంటే ఎక్కడుంటుందిరా? పోతన గారు చెప్పినట్లు ఆశాపాశము తా కడుపు నిడుపు లేదంతంబు రాజేంద్ర. ఆశాపాశము, ఆశ అనేటువంటి తాడుకి మొదలు లేదు, చివరు లేదు. కడలేని మనసుకి కడమ ఎక్కడిది? ఇవాళకి సార్లే, ఈ 100 రూపాయలు సంపాదించుకున్న తర్వాత రేపు దాని సంగతి ఆలోచిద్దాం. 100 సంపాదిస్తావు, 1000 మీ అందరికి తెలిసిన విషయాలే. అన్నమయ్య ఎంత గొప్పగా చెబుతున్నాడు చూడండి. కడమ ఎక్కడిది? కడమ అంటూ ఉండదురా, తృప్తి అంటూ ఉండదురా. మొదలు పెట్టేసాయి. ఇవాళ 10 రూపాయలు సంపాదించావు, 8 రూపాయలు సంవత్సరానికి ఖర్చు చేసావు, 2 రూపాయలు ధర్మ కార్యక్రమాలకు మొదలుపెట్టు. నీ బ్యాంక్ డిపాజిట్ వేసుకో. నీ వెంట వచ్చేది ఒక్కటే, నువ్వు చేసుకున్న పాపం పుణ్యం, అది మాత్రమే నిన్ను అనుసరించి వస్తుంది. ఆ విషయాన్ని ప్రతి వాళ్ళు గుర్తుపెట్టుకో. దాహమనిగిన వెనుక తత్వమెరిగెదనన్నా దాహమేలనుగు తా తత్వమే మెరుగు. కాబట్టి అన్ని బాధ్యతలు అయిపోయిన తర్వాత, కొడుకుల్ని కూతుళ్ళని అందరినీ పంపించిన తర్వాత అప్పుడు మొదలు పెడతారంటే నీ కాళ్ళు లేవో, నీ చేతులు పడిపోతాయి, కళ్ళు కనపడిసావో, చెవులు ఎన్ని కష్టాలు వస్తాయో చెప్పలేవు. మొదలుపెట్టే వెంటనే ధర్మ కార్యక్రమాలు. అన్నమయ్య అంటే ప్రపంచానికి ఎంత గొప్ప హితోపదేశం చేశాడు చూడండి. అటువంటి వాడు మహాకవి కాకుండా ఎలా పోతాడు? అటువంటి వాడిని మహాకవుల స్థానంలో మనం పెట్టకుండా ఎలా ఉంటాం? అలాగే సంభాషణాత్మకంగా రాసిన మహాకవుల్లో అన్నమయ్య కూడా ఒకటండి. ఒక శైలి ఎంత బాగా రాస్తాడు. ఇందాక వ్యవహారికానికి పట్టం కట్టాడని చెప్పాను. బలరాముడు కృష్ణుడు మాట్లాడుకుంటున్నారట. దాన్ని ఎంత గొప్పగా కీర్తనలో పెట్టాడు చూడండి. రాముడా పళ్ళు నాకు 2 వెట్టరా, రాముడా పళ్ళు నాకు 2 వెట్టరా, ఏమిరా ఇట్లానే నాకు ఇత్తువా నీవు, ప్రేమపు తమ్ముడు కానా పిన్ననే నీకు, ఈ మాట మరవకు ఇందరా కృష్ణుడా, రాముడా పళ్ళు నాకు 2 వెట్టరా. 2 పెట్టరా అంటారు చూడండి. అంటే ఆ కాలంలో వ్యవహారిక భాషలో రాముడా పళ్ళు నాకు 2 వెట్టరా అంటారట. చిన్న కృష్ణుడు పాపం, నాకు 2 పళ్ళు పెట్టరా, ఆయన దగ్గర 4 పళ్ళు ఉన్నాయి, 2 నాకు ఇవ్వరా, 2 నాకు ఇవ్వరా అని చిన్ని కృష్ణుడు అంటున్నాడు. ఒరే, నీ దగ్గర 4 పళ్ళుంటే నాకు ఇస్తావా ఇలాగే నువ్వు? నేను ఇవ్వను పో అన్నట్ట బలరాముడు. ఏమిరా ఇట్లానే నాకు ఇత్తువా నీవు. అప్పుడు చిన్ని కృష్ణుడు అంటే బాలల యొక్క మనస్తత్వాన్ని అంత గొప్పగా చేశాడు చూడండి. ఆ చిన్ని కృష్ణుట్ట ముద్దుగా అన్నట్ట, ప్రేమపు తమ్ముణ్ణి గానా పిన్నని నేను, నీ ప్రేమ తమ్ముణ్ణి నేను, చాలా చిన్న పిల్లాడిని, నాకు ఇవ్వవా నువ్వు అని ముద్దుగా అడిగట్ట. ప్రేమపు తమ్ముడు కానా పిన్ననే నీకంటే, ఈ మాట మరవకు, బాగా గుర్తుపెట్టుకో. ఎప్పుడు నాకు ప్రేమపు తమ్ముడు ఎక్కడికి పోయినా సరే నే ప్రేమపు తమ్ముడు అని చెప్పుకపో అని చెప్పి ఇందరా కృష్ణుడా అన్నట్టు వాడు. లలితం ఏదైతే లలిత గీతాలని మనస్సుని పరవశింప చేస్తా ఉంటాయో అంత వ్యవహారిక శైలిలో హృదయానికి హత్తుకునేటువంటి లలిత పదాలతోటి అన్నమయ్య కీర్తనలు ఈ రకంగా ఉంటాయండి. అలాగే పొడుపు కథలు, షేడ్స్ అంటామండి ఇప్పుడు ఇంగ్లీష్లో. నువ్వు ఏ షేడ్ తీసుకో, అన్నమయ్య మీద నువ్వు ఏ రకమైన పరిశోధన చేయి, ఆ రకంగా అన్నమయ్య కనపడతాడు. అది అన్నమయ్య కవిత్వం. అంటే ఎందుకంటే పిండి కొద్దీ రొట్టె, మన తెలుగులో చూద్దాం, పిండి కొద్దీ రొట్టె. పిండి బాగా ఉంటే రొట్టెని ఇష్టం వచ్చినట్టు వేసుకోవచ్చు. పిండి బాగా ఉంది అన్నమయ్య దగ్గర. ఆ కవిత్వంలో నువ్వు ఏ రకంగా చూస్తే ఆ రకంగా కనపడుతుంది కవిత్వం. అన్ని నిక్షేపాలు ఉన్నాయి. ఒక రత్నాల గని, రత్నాలు వేరుకునేటువంటి పని మాత్రం మంది. ఆ రత్నాలని బయటికి తీయాలి. చూడండి, ఒక చోట పొడుపు కథ కింద అంటాడు. అంటే మనకి పురాణ జ్ఞానాన్ని, అంటే మన మనస్సుల్ని, మన వైజ్ఞానిక దృక్పథాన్ని అన్నమయ్య పెంచుతాడు పొడుపు కథల్లో. నీ నామముచ్చరించి నెరవేరనొక్క మౌని, నీ నామము వినక నెరవేరనొకడు, పూని నిన్ను నితియించి భోగియాయనొకడు, మోసమున నిన్ను తిట్టి మోక్షమందెనొకడు. అంటే ఒకసారి ఇందాకేమో పరవశించిపోయాం, ఎంత రాముడా అంటే భలే అన్నాడు అని. ఒక్కొక్క కీర్తనకి సంబంధం లేకుండా చెప్పేస్తాడు అనమాట అండి. అంటే పొడుపు కథల వల్ల ఏమవుతుందనమాట అండి, మన మనస్సు యొక్క జ్ఞానం పెరుగుతుంది. ఈయన నారద మహర్షి ఈ విష్ణుమూర్తి యొక్క నామాన్ని జపించి తరించిపోయాడు. నీ నామము ఉచ్చరించి నెరవేరే ఒక్క మౌని, నీ నామము వినక, అసలు ఆయన దేవుడి పేరే నేను విన్నాను చెవులకి గంటలు కట్టుకున్నాడు ఒక మహానుభావుడు.
ఘంటాకర్ణుడు. నీ నామము వినక నెరవేరేనొకడు, పూని నిన్ను నుతియించి భోగియాయనొకడు. ఆ ఒకడెవరో మనకు చెప్పడు, నువ్వే వెతుక్కో అంటాడు. ఇలాంటి పొడుపు కథలు దాదాపుగా నాకు ఒక 25-30 అన్నమయ్య కీర్తనలు ఉన్నాయి. కొన్నిటికి జుట్టు ఊడిపోయింది నాకు ఇప్పటికి కొన్ని తెగటల్లా. ఎంత గొప్పటి పొడుపు కథలండి. ప్రహేళికలు, అన్నమయ్య ప్రహేళికల మీద పండితులందరినీ ఏ మహానుభావుడన్న సమావేశం ఏర్పాటు చేయాలండి. ఇలాంటి ప్రహేళికల కీర్తనలు ఉన్నాయి. కొన్నిటికి మాత్రమే దొరుకుతున్నాయి, కొన్ని ఎక్కడ ఏ నిఘంటువుల్లోనే ఎక్కడ మీకు దొరకవండి. ఇది చూడండి, పూని నిన్ను నుతియించి భోగి ఆయనొకడు, కుచేలుడు. ఆయన్ని నుతియించి పేదవాడిగా ఉన్నటువంటి కుచేలుడు భోగి అయ్యాడు. మోసమున నిన్ను తిట్టి మోక్షమందెనొకడు, శిశుపాలుడు ఈ విష్ణుమూర్తి కృష్ణావతారంలో ఉండగా ఆయన్ని తిట్టి మోక్షం పొందాడు. ఇట్లా ఆయన ఒక్కొక్క ప్రహేళికలతో రాస్తూ ఉంటాడండి. ఇది కూడా అన్నమయ్య కవిత్వంలో ఒక ప్రత్యేకమైనటువంటి శైలి. అలాగే ఒక నాయకుల్లో ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ, దాన్ని అన్నమయ్య తనదైన శైలిలో ఎంత గొప్పగా ప్రతిపాదిస్తాడు చూడండి. ఎక్కువ తక్కువలేమో ఎర్రగము ఇద్దరిలోన. ఎందుకంటే లక్ష్మీ నారాయణుడు, వీళ్ళిద్దరిలో ఎవరెక్కువ ఏం చెప్పగలం అంటున్నాడు అన్నమయ్య. ఎక్కువ తక్కువలేమో ఎరగము ఇద్దరిలోన, ఒక్కటై నీ ఉరమున ఉన్నదిదే చెలియ, ఒక్కటై నీ ఉరమున ఉన్నదిదే చెలియ. సరే, ఇక్కడ ఏమంటాడంటే, అది చదివిన తర్వాత వహ్వా వహ్వా అని ముషాయిరాలో ఉర్దూ ముషాయిలో వహ్వా అని అనిపించేంత గొప్ప పంక్తులు రాస్తాడండి అన్నమయ్య. ఎక్కువ పల్లవి అన్నమయ్యలో ముకుళితమై ఉంటుంది. ఆ పల్లవిని చరణాల్లో విప్పారుస్తాడు. అది అన్నమయ్య కీర్తనల్లో ఉన్నటువంటి గొప్పతనం. దీనికి ఎక్కువ తక్కువలేవో వరుసగా చెప్పుకుంటూ వస్తున్నాడు చరణాల్లో చూడండి. ఆకడ జలధి దచ్చి అమృతమిచ్చితి నీవు. ఆ రోజుల్లో విష్ణుమూర్తి నువ్వేం చేసావంటే చక్కగా ఆ క్షీరసాగర మథనానికి కారకుడు అయ్యో, అమృతం బయటికి తీసుకొచ్చావు. నువ్వంత శ్రమ పడ్డావయ్యా. మా అమ్మ చూడు, మా లక్ష్మీదేవి చూడు, ఆకెకైతే మోవి చిందేను అమృతము. నువ్వేమో ఆ అమృతం తీసుకురావడానికి ఎంత కష్టపడ్డావు, ఆ అమ్మవారికి ఆమె పెదవిలోనే అమృతం ఉందయ్యా. కాబట్టి ఎక్కువ తక్కువలేమో ఎర్రగము ఇద్దరిలోన. కాబట్టి మీ ఇద్దరు ఇప్పుడు ఎవరెక్కువ ఎవరు తక్కువ నేను ఎలా చెప్పాలయ్యా? గొప్ప ప్రశ్న అండి. ఆ ప్రశ్న వేస్తూ మనల్ని ఆనందంలో ఊగులాడిస్తాడు. సైకపు పసిడి చీర సరికట్టితివి నీవు. సరే, మనందరికీ తెలుసు విష్ణుమూర్తి పీతాంబరధారి, పట్టు వస్త్రం కట్టుకుంటాడు మహానుభావుడు. సైకపు పసిడి చీర సరికట్టితివి నీవు, మేకొని ఆమెకైతే మేనెల్లా పసిడే. చూడండి, ఆ పోలిక అబ్బా అని అనిపిస్తాడండి. ఒక్కసారి ఏమన్నాడు రా బాబు, ఎక్కువ తక్కువ లేవు ఎలా చెప్తాం? నువ్వేమో కష్టపడి పట్టుబట్టలు కట్టుకున్నావా? ఆవిడ పట్టుబట్టలు కట్టుకోని అవసరంలా, ఆవిడ ఒళ్ళంతా పసిడే. పో, ఆకెకైతే మేనెల్లా పసిడే, బంగారం పో. నిగిడి కౌస్తుభపు మాణికము కట్టితి నీవు. నువ్వేమో కౌస్తుభాలు మాణిక్యాలు ఎన్నెన్ని కట్టుకున్నావే మహానుభావ నువ్వు. మరి మా మగువకి, మా అమ్మకి, మా లక్ష్మీదేవికి, మా మగువకైతే నోరెల్లా మాణిక్యములే. ఆవిడ మాట్లాడిందంటే చాలు అన్ని మాణిక్యాలు కురుస్తాయా మా అమ్మకి. ఎక్కువ తక్కువలేమో ఎరుగము ఇద్దరిలోన. కాబట్టి ఇప్పుడు మాణిక్యం ధరించినటువంటి నువ్వు గొప్ప, లేకపోతే ఆవిడ మాట్లాడితే మాణిక్యాలన్నీ కింద పడిపోతూ ఉంటాయి. మరి ఆవిడ గొప్ప, ఎక్కువ తక్కువలేమో ఎరుగము ఇద్దరిలోన అని అంటూ కొసమెరుపు అని చెప్పేసండి అన్నమయ్య కవిత్వంలో. ఎంత గొప్ప కొసమెరుపు చెప్తాడంటే, బెగడి ఆకాశమెల్లా పెద్ద చేసి కొలచితి. ఓ, నువ్వు వామనావతారంలో ఒక అడుగుతోటి మొత్తం ఆకాశం అంతా కొలిచి పడేశావు, నువ్వు గొప్ప. మరి మా అమ్మ ఏం చేసిందో తెలుసా? బిగిసేయి చెలికైతే పిడికెడు నడుము. నువ్వంత కష్టపడ్డావు, ఆ ఆకాశం మా అమ్మకు నడుంపు. ప్రబంధక జగమెరుంగు దాని జగమెరుంగు అని విజయ విలాసకర్త గొప్ప వాక్యం. దానికి ముందు వచ్చినటువంటి రత్నం అన్నమయ్య కీర్తనలో ఉన్నటువంటి ఈ పాదం. అంటే మహాకవులకి మార్గదర్శకాలుగా రాసినటువంటి మహానుభావుడు అన్నమయ్య. అలాగే ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో కీర్తనలండి. 6 ఋతువుల్ని అన్నమయ్య శంకర భగవత్పాదుల వారు శ్లోకాలు చాలా సుప్రసిద్ధాలు. ఎందుకంటే నా సమయం మించిపోతుంది, గంటను ఎటువంటి పరిస్థితుల్లో మించనేవను. అదిగో
6 ఋతువులని, కోపాలని, నవరసాలని అన్నింటినీ ఒక శ్లోకంలో సంస్కృత మహాకవులు ఎలా తీసుకొచ్చారో అన్నమయ్య కూడా 6 ఋతువుల్ని ఒక కీర్తనలో పట్టుకొచ్చాడండి. కాలములారును కలిగికి నీకు ఇదే బాలకి అందే పై నీకు సతి కొప్పు విరులు జల జల రాలిన లతల వసంత కాలము నీకు. కథకాతనమై కాకలు చూపిన, ఒంటి మీద కాకలు గనక వస్తే అతి వేసవి కాలము అప్పుడే నీకు. కాగిటి చెమటల కడు నిన్ను తడిపిన కాగల తొలకరి కాలం, అది వర్షాకాలం అప్పుడే పో. వీగని చూపుల వెన్నెల చల్లిన దాగినమతికి శరత్కాలము, చూపుల్లో వెన్నెల చల్లుతుంటుంది మా అమ్మ, అప్పుడే శరత్కాలం పో నీకు. లంచపు పులకల లలన నీ రతుల కంచపు హేమంత కాలమది, ఆ పులకలు ఎంచగ శ్రీ వెంకటేశ వలపు సతి వలస శిశిరకాల వైభవమాయే. ఇట్లా ఆరు ఋతువులని ఆ మహానుభావుడు తీసుకొస్తాడు. అలాగే స్వామివారిని ఎవ్వరూ ఇంతవరకు వర్ణించలేదండి నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే నాకున్న అల్పజ్ఞానంలో చెప్తున్నాను. మొత్తం సాహిత్యంలో, సంస్కృత ఆంధ్ర సాహిత్యాల్లో ఒక్క అన్నమయ్య దాసి దారిద్ర్య దుఃఖ భయహారిణి శాశ్వతన్య సర్వోపకారకరణాయ పదార్థచిత్త. నాకు జన్మనిచ్చిన నా కన్న తల్లిదండ్రులు తాడేపల్లి సుశీల, పార్వతీశ శాస్త్రులకి ప్రథమతః నా నమస్సుమాంజలి తెలియచేస్తూ, నాకు 2 అక్షరం ముక్కలు నేర్పినటువంటి గురువులందరికీ కూడా పాద ప్రణామాలు అర్పిస్తూ, ఈనాటి ఈ సభకి నన్ను రప్పించటానికి ముఖ్య కారకులైనటువంటి శ్రీ అప్పాజస్సుల సత్యనారాయణ గారికి వినయపూర్వక నమస్సుమాంజలి తెలియచేసుకుంటూ, ఈ సభలో నాకంటే జ్ఞానాధికులు, వయోధికులు చాలామంది ఉన్నారు. మీ అందరికీ కూడా పతంజలి వినయపూర్వక నమస్సుమాంజలి. శ్రీ సత్యనారాయణ గారు చెప్పినట్టు ఎటువంటి పరిస్థితుల్లోనూ 1 గంట సమయాన్ని నేను మించను. ఆలోపుగానే ఆ స్వామి దయతోటి ప్రసంగాన్ని పూర్తి చేయడానికి ప్రయత్నిస్తాను. తాళ్లపాక అన్నమయ్య, ఈ పేరు ఇప్పుడు విననటువంటి వారు బహుశా లేరు. ఇది నేను ఘంటాపదంగా చెప్తాను. ఎందుకంటే సూర్యుడి కాంతిని, వెంకటేశ్వర స్వామిని, అన్నమయ్య కవిత్వాన్ని ఈరోజు కొత్తగా పరిచయం చేయనవసరం లేదు. అంటే అన్నమయ్య కవిత్వం పేరుగా ప్రచారం అవుతున్నటువంటి 1-2 పాటలు, అదివో అల్లదివో కానివ్వండి, ఇలాంటివేవో కనీసం 2 పంక్తులైనా రానటువంటి వారు ఈ రోజుల్లో, తెలియనటువంటి వారు లేరు అనటంలో అతిశయోక్తి ఏమాత్రం లేదు. అయితే మేము ప్రధానంగా ఈనాటి సభలో మేము నిర్దేశించుకున్న అంశం ఏంటంటే, సాహిత్యానికి అన్నమయ్య చేసినటువంటి వరివస్య ఏమిటి? ఆధ్యాత్మికం అది విడదీయలేనటువంటిది పువ్వుకి తావిలాగా. ఎందుకంటే అన్నమయ్య అనే పదంలో మొదటి అక్షరం ఆ, ఆధ్యాత్మికంలో ఆ. అఆలు నేర్చుకునే వాళ్ళందరూ కూడా అన్నమయ్యని, ఆధ్యాత్మికతని తప్పనిసరిగా అనుసరించి తీరవలసిందే. కాబట్టి ఆధ్యాత్మికత నుంచి అన్నమయ్యని వేరు చేయటం చాలా కష్టం. కాకపోతే మన దృక్కోణం ఏంటంటే, ఈరోజు ఒక నన్నయ్య, ఒక తిక్కన, ఒక ఎర్రాప్రగడ ఏ మహాకవులని మనం అనుకుంటున్నామో ఆ మహాకవుల స్థాయిలో అన్నమయ్యని మనం కూర్చోబెట్టగలమా? అది ఈనాటి నా ప్రసంగాంశం. అన్నమయ్యలో అంత గొప్ప విలువలేమున్నాయి అంటే, కేవలం భక్తితో పాటలు పాడినంత మాత్రాన ఆయన మహాకవి అయ్యాడా? లేదా మహాకవులకు ఉన్నటువంటి లక్షణాలు ఏమైనా అన్నమయ్యలో ఉన్నాయా? అసలు ముందుగా మనం మహాకవి లక్షణాలు ఏంటో ఆలోచిద్దాం. అది ముందు ఒక ప్రామాణికం, ఒక తూనికిరాళ్ళు మన దగ్గర ఉండాలి కదండి. ఉంటే ఆ త్రాసులోకి అన్నమయ్యను కూడా మనం తీసుకురావడానికి ప్రయత్నం చేయొచ్చు. మహాకవి అంటే ఎవరినని అనుకుంటున్నాం మనం? ఇందాకే మేము చమత్కారంగా మాట అనుకున్నాం. ఈ రోజుల్లో మహాకవి అన్న పేరు చాలా ఆంగ్ల భాషలో చెప్పాలంటే చీప్ అయిపోయింది.
ప్రతివాడు మహాకవి. కవి అన్న పేరుతోటి ఎవ్వడు కూడా పిలిపించుకోవడానికి ఇష్టపట్టల్లా, అందరూ మహాకవులైపోయారు. అలా కాదండి, మహాకవులని కొన్ని ప్రామాణిక సూత్రాలు కొంతమంది పెద్దవాళ్ళు పెట్టారు. ఏమిటండి అవంటే, అంటే అన్నిటిని నేను చెప్పట్లేదు కానీ కొన్నిటి చెప్తున్నా. వాడు రాసేటువంటి కవిత్వం సార్వకాలికమై ఉండాలి. అంటే కేవలం వాడు ఉన్నటువంటి కాలంలోనే ఆ కవిత్వం ఉండకూడదు. వాడు వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆ కవిత్వం కలకాలం నిలబడగలగాలి. సార్వకాలికమై ఉండాలి, సార్వజనీనమై ఉండాలి. అంటే తను ఉంటున్నటువంటి సంఘానికి ప్రాతినిధ్యాన్ని ఆ మహాకవి కవిత్వం వహించాలి. అలాగే ఆ మహాకవి కవిత్వం చదివిన తర్వాత రాజశేఖరుడు చెప్పినట్టు ఆనందంతో పాటు ఎంతో కొంత ఉపదేశం మనస్సుకి అందాలి. ఆ కవిత్వాన్ని చదివిన తర్వాత మనస్సులో ఇది అని ఇదమిద్ధంగా నిర్వచించలేనటువంటి ఒక ఆనందమేదో మనకు కలగాలి. ఆ కవిని తలుచుకోగానే చేతులు అప్రయత్నంగా కలిసిపోవాలి. అంటే ఆ పూజ్య స్థానంలో ఆ మహాకవిని మనం పెట్టగలగాలి. అబ్బా ఏమన్నాడ్రా, ఏం చెప్పాడ్రా అని మన మనస్సుకి ఎవరో చెప్పకుండానే మనగా అనిపించాలి. ఇదిగో ఇటువంటి లక్షణాలు కొన్ని ఆ మహాకవికి ఉండాలి. ఒక తిక్కన గారికి అటువంటి లక్షణాలు ఉన్నాయి, ఒక నన్నయ్యకి అటువంటి లక్షణాలు ఉన్నాయి. మరి అన్నమయ్యలో అటువంటి లక్షణాలు ఉన్నాయా? మహాకవికి ఉండవలసిన ఇంకొక లక్షణం ఏంటంటే, ఆయన వేసిన బాటలో ఇంకొంతమంది